అడుగు అడుగున ధనదాహం, అధికారంపై అధిక మోహం, వ్యసనాలపై తగని వ్యామోహం. ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం, స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం. మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం, పద్మవ్యూహం, పద్మవ్యూహం. ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత, అవసరం లేకుండి అరక్షణమైన నిలువరు నీ చెంత. ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత, ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత. విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత, విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత. రెండే 2 నెలల్లో కంపెనీని ఇంత ప్రగతి పథంలోకి తీసుకెళ్లిన నిన్ను ఏమని అభినందించమంటావు శ్రీమతి? వాహ్, వాట్ ఏ ప్రోగ్రెస్. వంశీ, అసలే నా మనసు మండిపోతోంది, ఇంకా పుల్లలేకు. పోనీ ఓ పంచే. ఏంటది? మా వదినికి దయ ఎక్కువ. వెళ్ళి ఏం చేస్తే కంపెనీ బాగుపడుతుందో సలహా అడుగు, సాయం చేయమని రిక్వెస్ట్ చేయి, తప్పకుండా చేస్తుంది. ఇంకెప్పుడు ఇలాంటి ముష్టి ఆలోచనలు చెప్పకు. ఇప్పుడు ఫైనాన్స్ కోసం పెద్ద పెద్ద వాళ్ళందరి దగ్గర చెయ్యి చాచి అడగడం లేదు, అది ముష్టి కాదా? చచ్చినా గౌరీని మాత్రం అడగను. కంపెనీ మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోయినా పర్వాలేదు. నేనెప్పటికీ తనకన్నా ఎక్కువే. ఆ గౌరీ నా కాలి గోటి కూడా సరిపోదు. పదవులు పోయినా ప్రెస్ స్టేట్మెంట్లకి తక్కువేం లేదన్నట్లుంది. పోనీ ఇంకో దారి చూపించనా? గోదారా? కాదు, అత్తారిల్లు. వెళ్ళి మా మమ్మీ డాడీని ఏదైనా హెల్ప్ చేయమని అడుక్కో. చచ్చినా అడుక్కోను. పెద్దవాళ్ళు ఓ మాటన్నా మన మంచే కోరతారు, అడగడంలో తప్పేం లేదు. నీకింతకన్నా ఊడే ప్రెస్టేజీ లేదు, ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వలేదు, ఇంక వాళ్ళు మానేస్తారు. ఇక మిగిలింది నువ్వు నేను. సలహా అడిగితే చాలు పుండు మీద కారం చల్లే మాటలు మాట్లాడతావు. మరి పుండు తగ్గాలి కదా, లేకపోతే సెప్టిక్ అవుతుంది ప్రీతి. ఏం పర్వాలేదు, మా మమ్మీ నా వెనకాల ఉన్నంతకాలం నేను ఎవరి కాళ్ళు పట్టుకోని అవసరం లేదు. వ్యాపారం అంటే మా అమ్మ మీద పెత్తనం చేయడం, మా వదిన మీద నేరాలు చెప్పడం కాదు. ఎంత కష్టమో ఎప్పటికైనా అర్థమైందా? ఆ చెయ్యిరు గీరు వదిలి హాయిగా ఇంటి పట్టు నుండి నీ ఫ్రెండ్స్తో చొప్పదంటు కబుర్లు చెప్పుకుందు. మనకెందుకు ఇవన్నీ? వంశీ, నీ నోట్లోంచి ఒక్క మంచి మాట కూడా రాదా? నన్ను ఏడిపించి నువ్వేం సాధిస్తావు? నేనెవ్వరినీ సాధించను, ఉన్నదున్నట్లు చెప్తాను అంతే. చిచి, నిన్ను పెళ్లి చేసుకోవడం ఏ జన్మలో చేసుకున్న పాపమో. నాది మాత్రం పోయిన జన్మలో చేసుకున్న పాపమే ఇలా అనుభవిస్తున్నాను. ఎందుకంటే ఈ జన్మలో నేను ఎవరి మాట విని కొంపలు కోల్చలేదు, ఒకరి ఆస్తులు అప్పనంగా లాక్కోలేదు, పేద ప్రజల్ని చెప్పుతో కొట్టి అవమానించలేదు. ఇంకా ఛీ, నిన్ను కదిలించడం నాదే తప్పు. ఇల్లరికల్లో ఉన్న మజా. తాతయ్య,
ఆఫీస్లో చేసిన వర్క్ సరిపోలేదా తాతయ్య? ఇంట్లో కూడా స్ట్రెయిన్ అవుతున్నారు. విజయవాడలో బిజినెస్ మీటింగ్ ఒకటి అటెండ్ అవుతున్నానమ్మా. ఆ డీటెయిల్సే చూస్తున్నాను. అవును, నువ్వు రాకూడదమ్మా. కాస్త మార్పుగా ఉంటుంది. రాలేం తాతయ్య. ఏమ్మా? రేపు వర్ధన్తో కోర్టుకెళ్ళాలి. విడాకుల కేసు ఫైల్ చేయడానికి ఇద్దరూ రావాలన్నారు లాయర్ గారు. బాధగా ఉంది కదూ? ఉంటుందమ్మా. బంధాలు దూరమైపోతుంటే ఎంత నరకంగా ఉంటుందో నాకు తెలుసు. ఏం చేయను తాతయ్య. ప్రతిసారి ఈ అనుబంధాలు, ఆప్యాయతలు వర్షంలా కురిసి వెలిసిపోతున్నాయి. అందుకే కొత్తగా ఏర్పడే బంధాలన్నీ ప్రతిబంధకాలుగా కనిపిస్తున్నాయి, భయపెడుతున్నాయి. నిన్నీ స్థితిలో ఒంటరిగా వదిలి నేను విజయవాడ వెళ్ళలేను తల్లి. ఉండిపోతాను. ఎందుకు తాతయ్య? నీకు తోడుగా కోర్టుకొస్తానమ్మా. అత్తవారింటికి మొదటిసారిగా కాపురానికి వెళ్లేటప్పుడే తోడు లేకుండా వెళ్ళాను తాతయ్య. ఇంకా విడాకుల కోసం కోర్టుకెళ్లేటప్పుడు తోడెందుకు? అప్పుడు నీకు తోడు నీడ అన్నీ అవుతానని ప్రమాణం చేసిన భర్త పక్కనున్నాడమ్మా. తోడక్కర్లేదు. ఇప్పుడు ఉంటాడుగా తాతయ్య. రేపటినుంచి ఆ దేవుడి తోడుగా నీకు నాకు మధ్య ఏ బంధం ఉండదని ప్రమాణం చేయడానికి. మళ్ళీ మీ ఇద్దరినీ కలిపి బండెడి సారితో అత్తారింట్లో దింపాలని కలలు కన్నాను. కన్నీళ్లతో కడగండ్లతో కోర్టుకు పంపాల్సొస్తోంది. ఎండమావుల్లో నీరుంటుందని ఆశపడ్డాం. మన తప్పు తాతయ్య. అతనిలో మార్పొస్తుందని మీరనవసరంగా ఆశపడ్డారు. ప్రయత్నిస్తే తివిరి ఇసుమున తైలంబు తీయొచ్చు అన్నాడమ్మా వేమన. చేరి మూర్ఖుని మనసు రంజింపలేము అని కూడా అన్నాడు తాతయ్య. నీలాంటి ఆణిముత్యాన్ని పోగొట్టుకుంటున్నవాడు నిజంగా మూర్ఖుడేనమ్మా. పోన్లేండి తాతయ్య. ఇక నుంచైనా వర్ధన్ మనశ్శాంతిగా ఆనందంగా ఉంటే నాకంతే చాలు. కాని పెద్ద వయసులో మీ అత్తగారు మామగారు చాలా బాధపడుతున్నారమ్మా. ఆ బాధ నాకు తప్ప ఎవరికీ అర్థం కాదనుకుంటాను. అవును తాతయ్య. ఆ ఇంటికి కోడలుగా వెళ్ళి కూతురిగా ఆప్యాయత పొందాను. నాకు లేని అమ్మా నాన్నల్ని వాళ్లల్లో వెతుక్కున్నాను. వాళ్ల మనసుల్ని గెలిచి ఇంద్ర పదవి వచ్చినంత సంతోషపడ్డాను. ఆ సంతోషం ఇంతలోనే ఆవిరైపోవడం, అది నేనుండి కూడా ఏమీ చెయ్యలేక చేతులు ముడుచుకొని కూర్చోవడం చాలా బాధగా ఉందమ్మా. మీరేం చేయగలరు తాతయ్య? నా నుదుట్రాతని చెరిపి తిరగరాయలేరుగా. అమ్మ గౌరీ, ఒక్కసారి నేను వర్ధన్తో మాట్లాడి చూడనా? వద్దు తాతయ్య. ఆ పని మాత్రం చెయ్యొద్దు. అతను మిమ్మల్ని అవమానించి మాట్లాడితే నేను భరించలేను. పెద్దవాడిగా నా మాటను మన్నిస్తాడేమోనమ్మా. అసలు మీకు గౌరీకి ఏం సంబంధం ఉందని నిలదీస్తే మీరేం జవాబు ఇవ్వగలరు? అదేమిటమ్మా, నేను నీ తాతయ్యని. మాట వరుసకి తాతయ్యలా మీరు ఫీల్ అవుతున్నారే కాని మన మధ్య ఆ బంధుత్వం లేదుగా తాతయ్య. ఈ లోకం ఇలాంటి అనుబంధాల్ని అర్థం చేసుకోదు. పైగా ఎగతాళి చేస్తుంది. మిమ్మల్ని ఎవరైనా ఏవైనా అంటే నేను భరించలేను తాతయ్య. వద్దు, అలాంటి ఆలోచనలేవి పెట్టుకోకండి. మీరు మీ పని మీద విజయవాడ వెళ్ళండి. నేను నా పని ఒక్కదాన్నే చూసుకుంటాను. అయ్యో, నేను నీకు ఏమీ కానా? ఇదెక్కడి శిక్షమ్మా? సొంత తాతయ్యనయ్యి ఉండి కూడా నీ స్వవిషయంలో కలుగు చేసుకోలేకపోతున్నాను. హక్కుగా నీ భర్తని మందలించలేకపోతున్నాను. ప్రాధేయపడలేకపోతున్నాను. ఇలాంటి స్థితి బహుశా ఎవరికీ రాదు. మమ్మీ, నువ్వే దిక్కు. ఏదో ఒకటి చెయ్యి. ఇప్పుడు ఏమైంది బేబీ? టైటానిక్ షిప్ లా ఉంది మీ బేబీ కంపెనీ పరిస్థితి. పీకల దాకా వచ్చాయి అప్పులు. అవును మమ్మీ, నువ్వే నన్ను ఆదుకోవాలి. నేనేం చేయగలను బేబీ? అసలు ఇక్కడ దాకా ఎందుకు తెచ్చుకున్నావు? అదేంటి మమ్మీ, నీకు తెలియకుండా ఏది జరగలేదుగా. వర్కర్స్ ని చెప్పుతో కొట్టేటప్పుడు, బోర్డ్ డైరెక్టర్స్ ని పొమ్మన్నప్పుడు మీరు పక్కనే ఉన్నారుగా. అందుకు నేనేం చేయగలను చెప్పు? నువ్వే లోన్ ఇవ్వాలి మమ్మీ. నా కంపెనీని ఆదుకోవాలి.
ప్లీజ్. నేనా? ఇప్పుడా? మ్మ్. కంపెనీ ఈ పరిస్థితిలో ఉన్నప్పుడా? నో 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 నో. సిక్ వెంచర్స్ కి లోన్ ఇవ్వలేను బేబీ. మ్మ్. బిజినెస్ మామ్ కదా, సరిగ్గా చెప్పారు. మమ్మీ నువ్వే ఇలా అంటే ఎలా? అబ్బాబాబాబా, భోజనాల దగ్గర ఇదేంటి బేబీ? ముందు భోంచి. ముద్ద గొంతు దిగడం లేదు మమ్మీ. ఈ బుద్ధి ముందుండాల్సింది. ఇంత దాకా తెచ్చుకొని ఇప్పుడు ఏడుస్తే ఏం లాభం? బాగా చెప్పారా ఆంటీ. బేబీ మ్మ్. ఆహా. రేఖా, రేఖా. మీరా ప్రీతమ్మా? రండండి. అమ్మగారు రాలేదా? లేదు, అర్జెంటుగా రేఖతో మాట్లాడాలి. ఇంట్లో ఉందా? ఉన్నారమ్మా, మీరు కూర్చోండి, నేను పిలుచుకొస్తాను. ఉమ్. హాయ్ ప్రీతి. హాయ్ రేఖా. సారీ, ఫోన్ కూడా చేయకుండా వచ్చేసాను. ఏమనుకోకు. ఫ్రెండ్స్ మధ్యన ఫార్మాలిటీస్ ఏమిటి? లోకేశ్వరి, అమ్మా. వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే కాఫీ ఏం వద్దు రేఖా. తను అలాగే అంటుంది గాని నువ్వు వెళ్ళి తీసుకురా. అలాగేనమ్మా. చెప్పు ప్రీతి, ఏమిటి విశేషాలు? ఈ బ్రోచర్స్ ఏంటి? ఏవో రియల్ ఎస్టేట్స్ కి సంబంధించినట్టున్నాయి. ఆ కొత్త ఇన్వెస్ట్మెంట్ ప్రీతి. 2 crores పెడితే 4 crores వస్తాయంటేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వెరీ గుడ్. రేఖా, నాకు చిన్న సాయం కావాలి. చెప్పు, ఏమిటి ప్రీతి? ఆ, కంపెనీ పరిస్థితి బాగాలేదు. మా ఫైనాన్షియల్స్ కూడా మొండి చేయి చూపిస్తున్నారు. ఈ నెల ఎంప్లాయీస్ కూడా శాలరీస్ ఇవ్వలేదు. నువ్వు 2 crores అడ్జస్ట్ చేయగలవేమోనని. 2 crores-ఆ? అవును రేఖా, ప్లీజ్. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? కాఫీ తీసుకోండమ్మా. ఇంట్లో కల్పవృక్షాన్ని పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నావేంటి? అంటే మీ మమ్మీని వదిలేసి నన్ను అడగడమే విచిత్రంగా ఉంది. మమ్మీ కష్టం ఉంది రేఖ, అందుకే నీ దగ్గరకు వచ్చాను. పైగా ఇలాంటివి ఫ్రెండ్స్తో చెప్పుకున్నట్టు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేంగా. ఆఫ్కోర్స్ నిజమే, ఫ్రెండ్స్ ఉన్నది అందుకేగా. థ్యాంక్స్ రేఖ, నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నావు. కానీ టైమింగే రాంగ్ ప్రీతి. కొత్త బిజినెస్ అవ్వడం చేత నా డబ్బంతా ఇందులో ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది. రేఖ, ఒక్కరోజు ఒక్క పూట ముందొచ్చినా నిన్ను డిసప్పాయింట్ చేయాల్సి వచ్చేది కాదు. అందుకు నాకు చాలా బాధగా ఉంది ప్రీతి. అంటే ఇప్పుడు లేదంటావా? సారీ ప్రీతి, ఆపదలో ఉన్న నిన్ను ఆదుకోలేకపోతున్నందుకు ఐఎమ్ రియలీ ఫీలింగ్ బ్యాడ్. కానీ ఏం చెయ్యను, రాత్రికి రాత్రే డాడీ నా డబ్బంతా ఇందులో ఇన్వెస్ట్ చేసేశారు. మాట మాత్రంగా ముందు తెలిసినా డబ్బు నీకు తప్పకుండా ఇచ్చేదాన్ని. పోనీ మీ డాడీని అడిగితే? వద్దు ప్రీతి, డాడీ బిజినెస్ ఎక్స్టెన్షన్లో ఉన్నారు. లోన్స్ అవి ఇవ్వరు. అడిగి లేదనిపించుకుంటే అనవసరంగా నీకే బాధ మిగులుతుంది. వద్దు, డాడీని అడగద్దు. అంతేనంటావా? కొంచెం టైం ఇవ్వు, కాస్త ట్రై చేసి చెప్తాను. కష్టం నీకొస్తే ఒకటిను, నాకొస్తే ఒకటినా? నాకు చాలా బాధగా ఉంది ప్రీతి. నువ్వు మాత్రం ఏం చేస్తావులే, అంతా నా టైం బాగోక జరుగుతోంది. వస్తాను. వన్స్ అగైన్ ఐఎమ్ రియలీ సారీ ప్రీతి. ఇట్స్ ఆల్ రైట్, వస్తాను. రేఖమ్మా, నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎప్పటి నుంచి చేస్తున్నావమ్మా? గాడిది గుడ్డేం కాదు, ఎదురుగా బ్రోషెస్ ఉన్నాయి. ప్రీతి చూపించింది కాబట్టి అబద్ధం ఆడేశాను. మరి ప్రియతమ్మ నీకు ప్రాణ స్నేహితురాలే కదా, మరి ఎందుకలా అబద్ధం ఆడావు? దీనికి వీళ్ళమ్మకి గొప్పలెక్కువ, తెలివితేటలు తక్కువ. దీన్ని నమ్మి మనం డబ్బిస్తే అంతా గంగార్పణమే, తిరిగి మళ్ళీ రాదు. అయినా సొంత తల్లే కాదన్నప్పుడు మనకేం పట్టింది? ఆహాహాహా, కర్ర విరక్కుండా పావు చావకుండా ఎంత చక్కగా మాట్లాడావమ్మా. ఓ పక్క స్నేహాన్ని పాడు చేసుకోలేదు, ఇంకో పక్క డబ్బు విదిలించలేదు. ఎంతైనా మీది గట్టి బుర్రమ్మా. కమిన్. అక్క, రా చిత్ర. కూర్చో.
చెప్పు, ఏమిటిలా ఉరుములేని పిడుగులా ఊడిపడ్డావు? అక్క, తాతయ్య ఫోన్ చేశారు. ఎందుకు? రేపు నీతో కోర్టుకు వెళ్ళమన్నారు. ఎందుకు చిత్ర? మీకు మీ పనులున్నాయిగా, అవన్నీ వదిలి నాతో ఎందుకు రావడం? కోర్టు కదక్కా, తోడుగా ఎవరైనా వస్తే నీకు ధైర్యంగా ఉంటుందని. ఎందుకక్క నవ్వుతున్నావు? పిచ్చిదాన, ఒంటరిగా బతుకంతా ఈడుస్తానని విడాకులు కోరడానికి కోర్టుకు వెళ్తూ మళ్ళీ తోడు తీసుకెళ్ళడం అంటే నవ్వొచ్చింది. అక్కర్లేదమ్మా, మనం ఈ ప్రపంచంలోకి ఒంటరిగానే వచ్చాం, రేపు ఒంటరిగానే పోతాం. తోడెవరూ రారు. ఐఎమ్ సారీ అక్క, నిన్ను బాధ పెట్టానా? బాధ అటువంటివి నా జోలికి రావమ్మా. నా దగ్గర ఓడిపోయి వాటికే విసుగేసింది. అయినా నా కోసం ఇంత శ్రమపడొచ్చి నన్ను బాధ పెట్టానంటావేమిటి? నువ్వు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నాకీ ప్రపంచంలో నా అనేవాళ్ళున్నారు అనే ధైర్యాన్నిచ్చావు. థ్యాంక్స్ చిత్ర. ఇలా జరగడం ఏమీ బాగోలేదక్కా, నువ్వు తొందరపడ్డావనిపిస్తోంది. ఈ లోకంలోకి రావాలని నేనే తొందరపడ్డానేమో. నన్ను కన్న తల్లి పుట్టగానే వదిలించేసుకుంది. ఇప్పుడు భర్త వదిలించేసుకుంటున్నాడు. మన చేతిలో ఏమీ లేదమ్మా. ఆ టైంకి అవి జరిగిపోతూ ఉంటాయి, అంతే. వంశీ కూడా చాలా బాధపడుతున్నాడక్కా. రేపు కోర్టు ఇచ్చే ఆర్డర్ నన్ను వదినా అని పిలిస్తే శిక్ష వెయ్యదని వంశీకి చెప్పు. అక్కా, ఇదే మాట అత్తయ్య మావయ్య కూడా చెప్పాను. ఏ కోర్టు ఆర్డరు మా మధ్యనున్న అనురాగాన్ని తుంచలేదని. ఇంకెందుకింత బాధపడ్డావు? నాకు ధైర్యం చెప్పడం పోయి మీరంతా ఇలా అధైర్యపడతారేంటి? చా, కళ్ళు తుడుచుకో. నువ్వు చాలా ధైర్యవంతురాలువక్క. నిన్ను చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. చిత్ర, కాకి కర్రల గూడు కట్టుకుంది, పిచ్చుక పిడకల గూడు కట్టుకుంది అన్న కథ చిన్నప్పుడు వినలేదు? ఏ గూడైనా వానొస్తే పడిపోవచ్చు, కాని మనిషి మమతల గూడు కట్టుకోవాలి. అది చచ్చేదాకా గుండెల్లో పదిలంగా ఉంటుంది. మోహన్ గారు మా షేర్ హోల్డర్. ఆయన మా కంపెనీతో టైఅప్ అవటం చాలా ప్రెస్టీజియస్ విషయం. ఎస్ సార్, అందుకే మీ కంపెనీ ప్రోడక్ట్స్ని మా మార్కెట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాం. మెల్లమెల్లగా సింగపూర్, మలేషియాలకు కూడా స్ప్రెడ్ చేయొచ్చు. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. రేపు విజయవాడలో ఒక ఇంపార్టెంట్ బిజినెస్ మీటింగ్ ఉంది. వెళ్ళొచ్చాక 2 daysలో అగ్రిమెంట్ చేసుకుందాం. సార్, మోహన్ గారికి మీరు మాట చెప్తే బాగుంటుందేమో. షూర్, వై నాట్. ఇన్ఫ్యాక్ట్ ఆయన కూడా రేపు విజయవాడ వస్తున్నారు. అక్కడ అన్ని విషయాలు డీటెయిల్గా డిస్కస్ చేయొచ్చు. మీ టెండర్ గురించి కూడా ఆయనతో మాట్లాడతాను. తప్పకుండా. హాయ్ డాడీ. హాయ్. షీఈ్ రేఖ, మై డాటర్. రేఖ, వీళ్ళు మన డీలర్లు. హలో. హలో మేడం. హలో. నైస్ టు మీట్ యూ. సార్, మేము బయలుదేరుతాం. ఓకే, ఫైన్. రాగానే నేను మీకు ఫోన్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. డాడీ, ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ మీట్ ఏదో ఉందన్నారు. ఎప్పుడు? అది డిసైడ్ చేయడానికే రేపు విజయవాడలో టాప్ బిజినెస్ పీపుల్ అంతా మీట్ అవుతున్నాం. డాడీ. ఎస్ బేబీ. నేను కూడా మీతో వస్తాను డాడీ. నా బిజినెస్ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. కరెక్టే, కానీ ఈసారికి వద్దమ్మా.